నమస్తే, మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని గంటలకు లాస్ట్ పూజ జరగబోతుంది వినాయకుని? రేపు ఉదయం 6 గంటలకు అనుకుంటా ఉన్నాము. వినాయకుడి ఊరేగింపు బయలుదేరుతుంది. ఆల్రెడీ సీఎం గారి మన రావడం వల్ల 2-3 గంటలు లేట్ అయింది పని. రేపు ఇవాళ నైట్ 12 గంటల 1 నిమిషంకు కలశ పూజ జరుగుతుంది. కలశ పూజ జరిగిన తర్వాత వినాయకుని ట్రాలీ పైకి వెళ్తే వినాయకుని లిఫ్ట్ చేసి ట్రాలీ పైన పెట్టి వెల్డింగ్ చేస్తాము. సో రాత్రి 2 గంటల వరకు వెల్డింగ్ పనులు అవుతుంది. ఉదయం 6 గంటలకు ఈ వినాయకుడు ఇంటి నుంచి బయలుదేరుతాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే గ్రహణం రావడం వల్ల కొంచెం ముందు తీయాల్సి వస్తుందా? లేదు, అనంత చతుర్దశి 6వ తేదీ వచ్చింది. గ్రహణం మాత్రం 7వ తేదీ వచ్చింది. కానీ దాని ఎఫెక్ట్ 12 గంటల నుంచి ఉంటుంది. రేపు అనంత చతుర్దశి రోజు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా వినాయకుని విగ్రహాలు అయితే మాత్రం చేయాలంటే 7వ తేదీ 12 గంటల వరకు కంప్లీట్ చేసుకోవాలి. మేము మాత్రం 6వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు నిమజ్జనం అవుతుంది. పొద్దున 6 గంటలకు స్టార్ట్ కాబోతుందా? అవును, ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి? ఇప్పుడు క్రెయిన్ వర్క్ తీసేశారు. కంటిన్యూ వర్క్స్ రాత్రి 12 గంటల వరకు నడుస్తూనే ఉంటాయి. వచ్చే భక్తులకు ఇప్పుడు వస్తున్న రష్ ఇంకా ఉంది, ఇంకా చూడడానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళ దర్శనం అయితే లేదండి. దూరం నుంచి వాళ్ళు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాము. దూరం నుంచి వాళ్ళు చూసుకొని వెళ్ళొచ్చు. రేపు ఎలాంటి యాక్టివిటీస్ ఉండబోతా ఉన్నాయి ఇక్కడ? ఉదయం 6 గంటలకు భగవంతుని కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ 1 గంట వరకు మనం ఆడికి వెళ్తాం. టైం బోర్డు కాడికి వెళ్ళి వినాయకుడిని అవన్నీ అక్కడ శాశ్వతంగా పూజ చేసి హుస్సేన్ సాగర్లో స్వామివారిని నిమజ్జనం చేస్తాము. పాత రూట్ మ్యాప్ అయినా ఏ విధంగా ఎట్లా వెళ్తుంది? ఈ సంవత్సరం లాగే ఖైరతాబాద్ మీరా థియేటర్, సెన్సేషన్ థియేటర్, లక్కటిపూర్ ద్వారకా హోటలు, టెలిఫోన్ భవన్, ఆడ నుంచి సెక్రటరియట్ ఆ రూట్ మార్గంగా వెళ్తారు. ఏం చెప్తారు భక్తులకు మీరు? అందరు సమయం పాటించండి. అందరూ ఆ సంతోషంగా భగవంతు దేవదేవుని తన తల్లి ఒడిన గంగమ్మ ఒడిలోకి స్వాగతించాలని కోరుతా ఉన్నాను. అన్న ఏమంటారు అన్న, ఖైరతాబాద్ వినాయకుడు ఏ సమయానికి బయలుదేరబోతుంది? రేపు పొద్దున మార్నింగ్ 6 o'clock బయలుదేరుతుంది. ఖైరతాబాద్ వినాయకుడు పొద్దున 6 గంటలకు బయలుదేరుతుంది. ఇప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి సిబ్బందికి అవకాశం ఇవ్వడానికి ఉత్సవ కమిటీ సభ్యులు, మీడియా సోదరులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎలాంటి వచ్చే భక్తుల కోసం ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారు? రేపు అందరికీ లక్షలాది మందికి అన్నదాన ప్రసాదాలు, అడుగడుగున అన్న ప్రసాదాలు కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది ద్వారా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లడ్డు డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయబోతా ఉన్నా? లడ్డు కూడా అడుగడుగున అన్ని రేపు 9 రకాల ప్రసాదాలు ఉంటాయి. నమస్తే, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆల్రెడీ స్టార్ట్ అయినాయా నిమజ్జనానికి సంబంధించి? మీకు తెలుసు, ఖైరతాబాద్ మహావినాయకుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశ నలుమూలను కూడా తండోపతండాలుగా వచ్చి రావడం ఉంది. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు, మొదటి పూజ గవర్నర్ గారు, మంత్రులు, మరి వివిధ రాజకీయ పక్షాల మంత్రులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి పూజలు జరిపినారు. ఈ మహావినాయకుని దగ్గర ఎవరైతే భక్తులు మనస్ఫూర్తిగా తమ కోరికలు కోరుకుంటారో కోరికలు తీర్చే గణనాథుడు ఈ మహాగణపతి. ఈ మహావినాయకుని దర్శించుకోవటం వల్ల మరి తాముకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజలకందరి గట్టి విశ్వాసము, నమ్మకం కూడా. మన అందరినీ కూడా దీవించే మహావినాయకుడు మా ఖైరతాబాద్ వినాయకుడు. మా ఖైరతాబాద్ యొక్క వినాయకుడు ఈ విశ్వము శాంతి ఉండాలని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి, విశ్వశాంతి మహాశక్తి ఈ గణపతిని 69 అడుగులతో నిర్మించుకున్నాము. మరి రేపు ఉదయమే మరి ఈ యొక్క గంగమ్మ ఒడిలోకి రేపు శోభయాత్ర మొదలవుతుంది. మరి ఈ యొక్క మహావినాయక దర్శనానికి యావత్తు దేశ నలుమూల నుండి లక్షలాది మంది ప్రజలు రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక వాలంటీర్లను మన హడ కమిటీ మేమందరం కూడా అన్ని రకాలుగా మరి వాళ్ళ చర్యలు తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. రేపు ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్లీ స్టార్ట్ కాబోతుంది వినాయకుడు? మార్నింగే ఎర్లీ అవర్స్ మార్నింగే మేము అనుకున్నాము. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుగా నాకు తెలిసిన అయ్యవారు చెప్పిన మాదిరిగా మార్నింగ్ 6 o'clock అని అనుకుంటున్నాము. మార్నింగ్ 6 నుండే ఈ యొక్క వినాయకుని యొక్క శోభయాత్ర మొదలవుతుంది. ట్రైన్ ఏర్పాటు కావచ్చు, అక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ అయినాయి. మీరు అక్కడనే చూడండి, ఒకసారి మీ కెమెరా పెట్టి చూడండి, పైన చూడండి. ఆల్రెడీ మేము అన్నీ కూడా ఆ పైన రేకులన్నీ తొలగించడము, కర్రలన్నీ తొలగించడం జరుగుతుంది. అన్నింటినీ కూడా ఒకటి మెల్లగా తొలగిస్తున్నాము. మరి పక్కకుండా చేసి ఇది సాయంత్రం వరకు అన్నీ చేసి రేపు ఉదయం ఇది 6 గంటలకు ఖచ్చితంగా ఈ యొక్క మహావినాయకుడు మా సుదర్శన్ యొక్క పుత్రుడు సరిగశ్రీ సుదర్శన్ పుత్రుడు మరి రాజ్ కుమారు మరి మిగతా వాళ్ళందరం కూడా ఒక మహావినాయకుని మేమందరం కూడా స్టార్ట్ చేసి తీసుకుపోవడం జరుగుతుంది. గ్రహణం ఉంది కాబట్టి తొందర నిమజ్జనం జరుగుతుంది అనుకోవచ్చా? ఏదేమైనా కూడా రేపటికి మాకు ఒక పంతులు అయ్యవారు ఇచ్చిన సలహా మేరకు మేము 6 గంటలకు గ్రహణం ఉందా లేదా నాకు తెలియదు, కానీ
రేపు 6 గంటలకు రేపు ఈ గంగమ్మ ఒడి విశ్వసాగర్లో ఉన్న గంగమ్మ ఒడిలోకి ఈ యొక్క మహా వినాయకుడు మరి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది రేపు 6 గంటలకు. ఎన్ని గంటల వరకు చేరొచ్చు ట్యాంక్ బండ్ వరకు? ఆనవాయితీగా మేము దాదాపు రేపు మధ్యాహ్నం వరకు అక్కడ చేరుకుంటాము. మధ్యాహ్నం లోపల గంగమ్మ ఒడి లోపల నిమజ్జనం జరుగుతుంది.